రూపము ధరించి యేసురాజుని చెంత నిలచే అంగీకరించు మాయనను అంగీకరించు మాయనను పేదనరుని రూపము ధరించి యేసురాజుని చెంత నిలచే అంగీకరించు మాయనను అంగీకరించు మాయనను తలవాల్చుటకు ఇలా స్థలమే లేదు, దప్పి తీర్చుకోన నీరు దొరకలేదు. తలవాల్చుటకు ఇలా స్థలమే లేదు, దప్పి తీర్చుకోన నీరు దొరకలేదు. తన్ను ఆదరించు వారెవరు లేరు, ప్రియ రక్షకుడు సిలువలో వేలాడే పాటలు పడే నిన్ను విడిపింపను, పాటలు పడే నిన్ను విడిపింపను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాడు. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అర్థం. ఈరోజు మన అంశం ఏంటి అంటే నన్నెందుకు చేయి విడిచితివి. ఏంటి మన అంశము? నన్నెందుకు చేయి విడిచితివి. ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారిని సిలువ వేస్తూ ఉన్నారు. సిలువ వేసిన క్రమంలో దేవుడు యేసుక్రీస్తు వారు చివరిలో 7 మాటలు చెప్తూ వచ్చాడు. అందులో 4వ మాట మనం చూసి ధ్యానించబోతున్నాం. అదేంటి? నా దేవా నేను ఎందుకు చేయి విడిచిదని యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు. సేమ్ ఇలాగే ఇట్లాంటి సంభాషణ ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న మనకు కనిపిస్తుంది. ఏంటి అంటే యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని అడుగుతున్నాడు, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అడుగుతున్నాడు. ఇలాంటి సంభాషణ దేవుడు ఇంకొక చోట మనకి చూపిస్తూ ఉన్నాడు. ఎక్కడంటే ఆదికాండం 2వ అధ్యాయం 1-10 వచనాలను చూసినట్లయితే అది ఎవరి సంభాషణ ఎవరి మధ్య జరిగింది అంటే అబ్రహాము గారు ఇస్సాకు గారి మధ్య జరిగిన సంభాషణ. తండ్రి అయిన దేవుడు చెప్తూ ఉన్నాడు, నీకు నిర్ణయ కాలంలో నీకు కుమారుడు పుడతాడు, అతనికి ఇస్సాకు అని పేరు పెడతారని దేవుడు వాగ్దానం ఇస్తూ వచ్చాడు అబ్రహాం గారికి. అదే విధంగా నిర్ణయ కాలంలో దేవుడు చెప్పిన విధంగా అబ్రహాం గారికి కుమారుడు పుట్టాడు, అతనికి ఇస్సాకు అని పేరు పెట్టడం జరుగుతుంది. జరిగిన క్రమంలో దేవుడు పిలుస్తాడు అన్నమాట. అబ్రహాం పిలిచినప్పుడు చిత్తం ప్రభు అని అబ్రహాం గారు పలికినప్పుడు దేవుడు చెప్తాడు, నీకు ఇష్టడైన నీ యొక్క కుమారుడిని నాకు దానబలిగా అర్పించుము అని అడిగినప్పుడు అబ్రహాం గారు ఏం సమాధానం ఇవ్వనప్పుడు ఇవ్వలేదన్నాడు. తర్వాత రోజు నా తెల్లవారుజామున నేను లేచి తన పనివాడు ఇద్దరు తీసుకొని గాడికి గత కట్టి తన కుమారుని తీసుకొని బయలుదేరుతారన్నమాట. ఎవరు? అబ్రహాము గారు ఇస్సాకు తీసుకొని బయలుదేరుతారు. మూడవ దినాన లేచి చూసినప్పుడు మోరియా దేశానికి దగ్గరలో ఉంటారన్నమాట. ఎక్కడ ఉంటారు? మోరియా దేశానికి దగ్గరలో ఉంటారన్నమాట. అలాగే తండ్రి దేవుడు చెప్తాడు, నువ్వు మోరియా దేశానికి పేరు, అక్కడ నేను చూపించిన పర్వతం మీద నువ్వు నీ ఇష్టమైన యొక్క కుమారుడిని నాకు దహనబలిగా అర్పించుము అని చెప్తాడన్నమాట. అదే విధంగా దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము గారు వచ్చారు. ఇక్కడ ఈ రెండింటిని మనం గమనించినట్లయితే ఒకవైపు గోల్గోతా పర్వతము, ఇంకోవైపు మోరియా దేశంలో దేవుడు చెప్పిన పర్వతం, ఇంకోవైపు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు గారు, ఇంకోవైపు కుమారుడైన ఇస్సాకు గారు. ఒకవైపు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అడుగుతున్నారు, నా దేవాలయం ఎందుకు చేయి విడిచితిని అడుగుతున్నారు. ఇక్కడ ఇస్సాకు గారు అడుగుతున్నాడు, తండ్రి మనం దహన బలికి అర్పించడానికి వెళ్తున్నాము, కానీ మన దగ్గర ఏం లేదు, దహన బలికి గొర్రెపిల్ల లేదు. ఇప్పుడు ఏమని చెప్తారు? దేవుడే చూసుకుంటాడని చెప్తారు. ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు వారు కూడా అడుగుతున్నారు, నా దేవా నేను ఎందుకు చేయి విడిచితిని అడుగుతూ ఉన్నారు.
అయితే ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఏమని సమాధానం ఇవ్వాలి? ఆ దేవుడే చెప్పాడు కదా, నువ్వు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనైతే ఆనందిస్తున్నాను అని చెప్పిన దేవుడు ఈ క్షణాన్ని ఏం చేశాడు? ఇప్పుడు ఇంటికి చెయ్యి విడిచిపెట్టారు. అందుకని దేవుడు అడుగుతున్నాడు, నా దేవా నా దేవా నన్ను చెయ్యి ఎందుకు విడిచిదిగా. ఇప్పుడు ఇస్సాకు గారు అడుగుతున్నాడు, దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు తండ్రి అబ్రహాము ఏమని సమాధానం ఇస్తాడు? దేవుడే చూసుకుంటూ ఉన్నాడని చెప్పాడు. కానీ మనసులో ఎంతో ఆవేదన. ఎందుకు? దేవుడే ఇచ్చాడు, వాగ్దాన పూర్వకంగా కుమారుడు పుడతానని చెప్పాడు. అదేవిధంగా కుమారుడు పుట్టాడు. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారిని విడిచిపెడుతూ వచ్చాడు. నువ్వు నా బిడ్డ నిమిత్తమై నువ్వు ప్రాణాన్ని అర్పించవలసి వస్తుంది. ఇక్కడైతే ఇద్దరు ఉన్నారు, ఇస్సాకు ఉన్నాడు, యేసుక్రీస్తు అన్నారు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారికి తెలుసు కదా, ముందే నేను వస్తాను, ఈ భూలోకానికి వస్తాను, ప్రపంచ మానవాళి నిమిత్తము నా ప్రాణాన్ని అర్పించబోతున్నాను, అయితే 3వ దినాన తిరిగి వేస్తానని దేవుడికి తెలుసు. ఎక్కడ తెలుసు అంటే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, అప్పుడు నేను గ్రంథ చుట్టూ చూసి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. గ్రంథం చుట్టూలో యేసుక్రీస్తు చూసే తన గురించి రాయబడింది. ఈ విధంగా యేసుక్రీస్తు భూలోకానికి వస్తారు, ప్రపంచ మానవాళి నిమిత్తము ఆయన ప్రాణం పెట్టబోతున్నారు. అలాగే 3వ దినాన తిరిగి వేస్తాడు. అలాగే ఆయన ముందు తండ్రి దేవుడు తన మొత్తాన్ని విడిచిపెడతాడు. ఇదంతా కూడా ఇప్పుడు యేసుక్రీస్తు వారు చూస్తూ వచ్చారు. చూసినప్పటికీ ఎరిగినప్పటికీ కూడా ఇప్పుడు యేసుక్రీస్తు వారు అంత గొప్ప మహిమను విడిచిపెట్టాయి. ఇలాంటి మానవుల కోసం నేను వెళ్ళాలా, ఇలాంటి మానవుల కోసము నేను భూమికి వెళ్ళి వీళ్ళ కోసం నేను ప్రాణం పెట్టాలా అని ఆలోచించలేదు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏ విధంగా ఉన్నారో మనకు తెలుస్తుంది. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమై ఉంది, తన మహత్తుల మార్పు చేత సమస్తమును నిర్వహించేవాడుగా యేసుక్రీస్తు వారు తండ్రి దగ్గర ఉంటూ ఉన్నారు. తండ్రి యొక్క తేజస్సుని కలిగి ఉన్నాడు, తండ్రి యొక్క ముఖాన్ని, ఆయన యొక్క రక్షణాన్ని కలిగి ఉంటున్నాడు. అలాగే ఆయన యొక్క ప్రభావాన్ని, తండ్రి యొక్క ప్రభావం ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభావం కూడా అలా ఉంది అక్కడ. అలాగే తండ్రి యొక్క మాట చేత అక్కడ సమస్తాన్ని నిర్ణయించేవాడుగా యేసుక్రీస్తు వారు ఉన్నారు. తండ్రి ఏ విధంగా చెప్తాడు ఆ విధంగా చేసేవాడుగా ఉంటున్నాడు యేసుక్రీస్తు వారు. కానీ ఇప్పుడు చూసినట్లయితే యేసుక్రీస్తు వారికి మొత్తం తెలిసింది. గ్రంథ చుట్టూ చూడగానే ఈ విధంగా వెళ్తాను, ఏ విధంగా అవమానాలు పడాలా, ఈ విధంగా ఉమ్మి వేయించుకోవాలా, ఈ విధంగా దూషింపబడాలా, అన్యాయం తీర్పు జరుగుతుంది, ఈ విధంగా పొడా దెబ్బలు కొడతారు, ఈ విధంగా సిలువు వేస్తారు, నా అన్ని చీట్లు చేసి పంచుకుంటారు, ఇంత అవమానం భరించాల్సి ఉందని యేసుక్రీస్తు వారు గ్రంథ చుట్టూ మొత్తం తెలుసుకున్నారు. అయితే ఇప్పుడు వస్తారా రారా ఆ చిత్రకాన్ని మనకు తెలిస్తే ఇప్పుడు మన గురించి ఇంక మనం రేపు చనిపోబోతాం అంటే మనకు తెలిస్తే దానికంటే జాగ్రత్తలన్నీ మనం తీసుకుంటాం, ఏదో ఉండాలి ఏదో చేసుకొని జాగ్రత్తగా ఉంటాం. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు గురించి ఆయన చదువుకుంటూ వచ్చారు ఆ గ్రంథం చుట్టూలో. విధంగా మానవుల కోసము నేను చనిపోవాలి అని చెప్పి తెలిసింది యేసుక్రీస్తు. ఆయన కూడా గొప్ప ప్రభావాన్ని విడిచిపెట్టి ఇంత గొప్ప శ్రమను అనుభవించడానికి ఆయన లోకానికి తడువు చేయక వచ్చి ఉన్నాడు, మనం రక్షించడానికి కోసమే వచ్చి ఉన్నాడు. కానీ ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు తెలిసింది. కానీ అబ్రహాము కుమారుడు ఇస్సాకు గారికి తెలిసిందా? ఇస్సాకు గారికి కాకపోయినా అబ్రహాం గారికి తెలిసిన విధంగా దేవుడు నా కుమారుడు ఇస్సాకుని ఒక రోజున దహన బలికి అర్పించవలసి వస్తుంది అబ్రహాం గారికి తెలిసిందా అంటే తెలీదు. నిర్ణయ కాలంలోని నీకు కుమారుడు పుట్టాడు అని దేవుడు చెప్పినప్పుడు అదే కుమారుడు పుట్టాడు, ఇష్టంగా పెంచుకుంటూ వచ్చాడు, 8వ దినాన సున్నతి చేస్తూ వచ్చాడు ఇస్సాకు గారికి. తర్వాత కొన్ని దినాలు అయిన తర్వాత దేవుడు దహన బలిగా అర్పించమని మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలా? సారమ పంపిస్తుంది ఆ కుమారుని. ఈ విధంగా దహన బలికి దేవుడు పిలిచాడు ఇస్సాకుని అని చెప్పినప్పుడు సారమ పంపిస్తుందా? పంపిదు సారమ్మ. అలాగే ఇప్పుడు సారమ్మ మాట వినాలా, దేవుడు మాట వినాలా? ఇదే ఆవేదన అబ్రహాం గారి మనసులో. అయినప్పటికీ కూడా తర్వాత లేచాడు, సారమ్మకు చెప్పకుండా తన ఇద్దరు పని వాళ్ళని గాడిదని కట్టాలని అబ్రహాం కుమారుడు ఇస్సాకు గారిని తీసుకొని మోరియా దేశానికి 3 దినాలు ప్రయాణం చేసి వెళ్తూ వచ్చారు. ఆ మోరియా దేశం దగ్గర అక్కడ కొంచెం దూరాన పెద్ద పని వాళ్ళని గాడిని ముంచిపెట్టి
మేము నిజమైన దేవునికి దహనం అర్పించి వస్తాము అని చెప్తూ వచ్చారు అబ్రహాం గారు. అదేవిధంగా కొండ ఎక్కుతూ ఉన్నారు మొదటి దేశంలో. అయితే ఇప్పుడు కుమారుడు అడుగుతున్నాడు, తండ్రి మన దహనం అర్పించడానికి వెళ్తున్నాం, మన దగ్గర కట్టెలు నీకు ఉన్నాయి, అయితే దహనంలోకి గొర్రెపిల్ల ఏది అని అడుగుతున్నాడు, ప్రశ్న ఇస్తున్నాడు. ఇప్పుడు మా అబ్రహాం గారి మనసు ఎంత ఆవేదన. ఇప్పుడు దేవుడు ఒకవైపు దేవుడు నా కుమారుని బలిగా అంగీకరించాడు, ఖచ్చితంగా దేవుడు నా కుమారుడు నాతో నేను పంపిస్తాను, ఒకవైపు విశ్వాసం, ఒకవైపు నమ్మకం. కానీ ఒకవేళ దేవుడు దహన బలిగా అంగీకరిస్తే నేను మళ్ళీ తిరిగి వెళ్ళినప్పుడు సార్ కుమారుడు ఇస్తాడు ఎక్కడ అని అడిగితే నేను సమాధానం చెప్పాలి, ఏమని సమాధానం చెప్పాలి, ఏంటి నా పరిస్థితి అప్పుడు అని ఒకవైపు ఆలోచన. ఇంత ఆవేదన పడుతున్నారు. ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తు సెలవులో అదే శ్రమ పడుతూ ఉన్నారు. తండ్రి దేవుడు తన హస్తాన్ని విడిచిపెట్టారు. ఎంతో శ్రమ పడుతున్నాడు, అవమానాలు పడుతున్నారు, నిందలు పడుతూ ఉన్నారు, ఎంతో అకల్వశంలో బాధలు అనుభవిస్తూ వస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఇద్దరు కూడా శ్రమను అనుభవిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలా? అదే ప్రశ్న ఇప్పుడు యేసుక్రీస్తు మనల్ని అడుగుతున్నాడు. ఏమని? నా బిడ్డ అని ఎందుకు చేయి విడిచితివి అని అడుగుతున్నాడు. నీ కొరకు నేను శ్రమ అనుభవిస్తున్నాను, నీ కొరకు నేను ఎంత బాధ అనుభవిస్తున్నాను, నీ కొరకు అందుకు ఒక ప్రభావాన్ని విడిచిపెట్టి నేను వస్తే నువ్వేం చేస్తున్నావు? నన్ను విడిచిపెట్టి వెళ్తున్నావు. నీ జీవితంలో ఒక శ్రమ రాగానే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు, నన్ను ధృవీకరిస్తున్నావు, నన్ను దూషిస్తున్నావు, నన్ను అవమానిస్తున్నావు. కానీ నా జీవితంలో యేసుక్రీస్తు జీవితంలో జరిగిన ఇట్లాంటి శ్రమ, అన్యాయపు తీర్పుని నీ జీవితంలో దేవుడు అనుభవిస్తే నీ పరిస్థితి ఏంటి? నీ సమాధానం ఏంటి? అబ్రహాం గారి జీవితంలో జరిగిన శ్రమ నీ జీవితంలో దేవుడు అనుమతిస్తే మన సమాధానం ఏంటి? దేవుడిని విడిచిపెడతామా? అలాగే దేవుడిని విడిచిపెట్టకుండా మనం సాగుతామా? యేసుక్రీస్తు అన్యాయం తీర్పు జరిగింది, మన జీవితం అన్యాయం తీర్పు జరిగింది. మన జీవితంలో కూడా ఒక శ్రమ, ఇట్లాంటి శ్రమ మన జీవితంలో వస్తే మనం విడిచిపెడతామా? ముందుకు కొనసాగుతామా? అలాగే అబ్రహాం గారి జీవితంలో జరిగిన ఈ సంఘటనలో, ఈ శ్రమలో మనము విశ్వాసంతో, నమ్మకంతో అబ్రహాం గారు ఏ విధంగా నడుచుకుంటూ ముందుకు సాగుతున్న దేవుని మీద ఆధారపడుతూ ఆ విధంగా ముందుకు మనం కూడా సాగుతూ వెళ్ళగలమా? లేక దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోతామా? ఇప్పుడు అదే ప్రశ్న మన దేవుడు అడుగుతున్నాడు, నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టాడు. కానీ మనం ఇప్పుడు సమాధానం చెప్పగలమా? లేదే, నేను విడిచిపెట్టలేదు, నీ అడుగుజాడల్లో నేను నడుస్తున్నాను, నువ్వు చెప్పినట్టుగా నేను ప్రవర్తిస్తున్నాను, నీ అడుగుజాడల్లో నడుస్తున్నాను అని సమాధానం మన నోటి నుంచి వస్తుందా? అదే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నా బిడ్డ నేను ఎందుకు చేయించి అదే ప్రశ్న మనం అడుగుతున్నాడు. మన దగ్గర సమాధానం ఏంటి? మన దగ్గర సమాధానం లేదు. ఎందుకు సమాధానం లేదు? మనము దేవుడిని విడిచిపెట్టి తిరుగుతున్నాం. మన జీవితంలో శ్రమ వచ్చినప్పుడు దేవుడిని విడిచిపెట్టిన భావంతో మనం దేవుడిని విడిచిపెట్టి తిరుగుతున్నాం, మోసాలు చేస్తున్నాం, తాగుబోతులుగా అవుతున్నాం, తిరుగుబోతులుగా అవుతున్నాం, దొంగతనాలు చేస్తున్నాం, ఈ విధంగా ఎన్నో సమస్యలు కూడా మనం వెళ్తున్నాం. మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం. దేవుడు చెప్పినట్టుగా మనము జరిగించడం లేదు, చేయటం లేదు. ఒకవేళ ధర్మశాస్త్రం మూలంగా కనుక మనం ఉన్నట్లయితే ఎటువంటి విధంగా మనం చేస్తారో చూసినట్లయితే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 28-29. ఎవరైనాను మోషే ధర్మశాస్త్రం నిరాకరించినట్టు ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కనికరింపకుండా వారిని చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధారణమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముకు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండలను పాత్రలుగా ఎంచడం మీతో తోచును. ఇక్కడ చూసినట్లయితే ఒకవేళ మనం ధర్మశాస్త్ర ప్రకారంగా ఉన్నట్లయితే మనం కానీ ఆ ధర్మశాస్త్రాన్ని స్వీకరించినట్లయితే ఇద్దరు ముగ్గురు సాక్షులను పెట్టి మనం చంపేసేవాళ్ళు. కానీ ఈనాడు మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని బాధలు పెట్టున్నా, ఒకటి ఎంత మోసాలు చేసినా, దొంగతనాలు చేసినా మనం నిజంగా బతికి ఉన్నాము అని అంటే దేవుని కృప. కానీ ఒకటి గమనించాలి, మనం ఎంతగా దేవుని ఉగ్రతకు పాత్రం అవుతున్నామో మనం గమనించాలి. ఆనాడైతే ఏం చేశారు? ఇద్దరు ముగ్గురు సాక్షులు పెట్టి చంపేవాళ్ళు. కానీ ఈనాడు ఇది నా జీవితం, నా ఇష్టం, నేను ఎక్కడైనా తిరుగుతానని మనం తిరుగుతూ ఉన్నాం దేవుని విడిచిపెట్టి. ఎంతగా దేవుని ఉగ్రతకు పాత్రం అవుతున్నామో మనం గమనించాలి. ఇంకా గమనించినట్లయితే మన దేవుడు ప్రతి ఒక్క విషయంలో దేవుడు మనకి మాదిరికరంగా ఇట్లా ఉండాలి, ఇలా ఉండాలి, మన జీవితం శ్రమలు వస్తాయి, విధంగా వస్తాయి, విధంగా జీవించాలని చెప్పి పరిస్థితి గ్రంథంలో రాసి పెడుతూ ఉంటాడు. విధంగా శ్రమలు వస్తాయి, వీళ్ళు జయించాలి. అట్లాంటి వారు జయించిన వారు ఉన్నారు.
అని చెప్పి దేవుడు ప్రతిదీ మనకి రాయించి పెడతారు అన్నమాట. అదే మనగా చూసినట్లయితే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే అక్కడ 24 పెద్దలు ఉన్నారు. వీళ్ళకి ఈ 24 పెద్దలు ఎవరు అని అంటే వీళ్ళు మహాశ్రమల గుండా వచ్చిన వాళ్ళు. ఎవరు ఎక్కడ నుంచి వచ్చిన వాళ్ళు? మహాశ్రమల గుండా వీళ్ళు వచ్చిన వాళ్ళు. వీళ్ళ జీవితంలో మహాశ్రమని దేవుడు అనుమతిస్తూ వచ్చాడు. వాళ్ళు ఆ మహాశ్రమల గుండా వచ్చినప్పుడు వాళ్ళు దేవుడిని విడిచిపెట్టలేదు, దేవుడిని దూషించలేదు, తప్పిపోతూ రాలేదు. ఆ మహాశ్రమల గుండా వస్తూ పాపాలు శాపాలన్నింటినీ కూడా అక్కడ రక్తంలో తెల్లగా చేసుకుంటూ వచ్చారు. ఒక వస్త్రాన్ని కడుక్కుంటూ వచ్చారు. మనగా చూసినట్లయితే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం, సింహాసనం చుట్టూ 24 సింహాసనం ఉండేను. ఈ సింహాసనంలో 24 పెద్దలు తెల్లని వస్త్రం ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటం పెట్టుకున్న వారై కూర్చుండ్రు. వీళ్ళందరూ మహాశ్రమల నుండి వెళ్ళినవారు. వీళ్ళందరూ వస్త్రాన్ని కడుక్కున్నవారు. కడుక్కొని అక్కడికి ఒక సమయంలో అక్కడ చేరుకున్నప్పుడు వాళ్ళు తండ్రి దేవుని కుడి పక్కన ఉన్న 24 సింహాసనం మీద కూర్చొని తమ కిరీటాలని వాళ్ళు పెట్టుకునే వాళ్ళు. ఈనాడు మన జీవితానికి శ్రమలు వచ్చినప్పుడు శ్రమలు కానీ మన జీవితంలో అనుమతించకుండా ఒక వాటిని అంగీకరించకుండా దేవుడు విడిచిపెట్టేస్తే ఇంకో గొప్ప కిరీటాలు ఇంకొక సింహాసనాన్ని మనము విడిచిపెట్టిన వారమే. కానీ వీళ్ళు ఆ విధంగా దేవునికి దూరం కాలేదు. ఆ శ్రమల్లో ఆ యొక్క నిందల్లో వాళ్ళు దూరం కాలేదు, దేవునికి దగ్గరగా ఉంటూ వచ్చారు. అందుకే ఆ గొప్ప శ్రమలు వచ్చినారు కాబట్టి దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే అక్కడ వాళ్ళకి 24 సింహాసనంలో కూర్చుండబెట్టి వాళ్ళకి కిరీటాలు ధరింపజేస్తూ వచ్చారు. మరి ఈనాడు కూడా మన జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు ఎన్నో శ్రమలను మన దేవుడు అనుమతించినప్పుడు వాటిని మనం సహించాలి. ఎందుకు సహించాలి? నువ్వేమైనా చెప్తావా? చేసేవాడికి తెలుస్తుంది, పడేవాడికి తెలుస్తుంది, బాధ నేనే చెప్పేసి పోతావు అంటారు. కానీ ఇప్పుడు మనం యేసుక్రీస్తు జీవితం చూసినట్లయితే గొప్ప శ్రమ అనుభవిస్తాను. కల్వరిశిలువలో నేను దేవుని కదా, నేను దూరం కదా, నా దగ్గర శక్తులు ఉన్నాయి కదా, నేనేది వీళ్ళ దగ్గర పడేది వీళ్ళు మాత్రం పడేది అని చెప్పి నిలుపుకొని ఆ శిలువ దగ్గర నుంచి దిగుంటే ఇంత గొప్ప రక్షణ మనకి వచ్చిండేది కాదు. అదే విధంగా అబ్రహాం గారు నువ్వేనే నాకు చెప్పేది, నా కుమారుడు పుట్టిన అవసరం తీరిపోయి నువ్వెవరు నేనెవరు అని దాన్ని వదిలిపెట్టేసి ఉంటే విశ్వాసం తండ్రిగా మారేవాడు కాదు. అలాగే ఆ శ్రమలో దేవుడు సైలెంట్ గా కానీ మౌనంగా కానీ ఉండకపోయింటే ఈనాడు మనకి రక్షణ భాగ్యం వచ్చిండేదా? ఈనాడు మనకి ఇంకొక నిరీక్షణ కలిగి ఉండేది. దానికి చనిపోయినా మనము ఒక గొప్ప రాజ్యంలో ఉంటామనే నిరీక్షణ మనకి దయచేసి తీసుకున్నారు. ఇంక గొప్ప రక్షణ ఏ విధంగా ఇచ్చాడు? తన బిడ్డల సైతం కూడా పక్కన పెట్టి గొప్ప రక్షణ మనకు దయచేస్తూ వచ్చాడు. అంత గొప్ప దేవుడిని మనం విడిచిపెట్టగలమా? విడిచిపెట్టకూడదు. ఇక్కడ దేవుడిని మనం ఆ దేవుడి మీద ఆధారపడి ఉండాలి. ఆ దేవుడిని హత్తుపడి జీవించాలి. ఇంత గొప్ప శ్రమ మన కోసమే ఆయన భరిస్తూ వచ్చాడు. అయితే ఈనాడు చెప్తూ ఉన్నాడు, నేనే అనుకూలమైన సమయం, ఇదే నీకు రక్షణ దినం. ఈనాడు కానీ నువ్వు రక్షణ పడకపోతే, నువ్వు కానీ నేను అందరం కానీ రక్షణ పొందకపోతే, మన జీవితంలో మన తప్పుల్ని మనం సరిదిద్దుకోకపోతే ఆ ధనవంతుని లాగానే మనం కూడా పాతాళంలో నరకంలో ఎంతో వేదన పడాల్సి వస్తుంది. ఏమని పడ్డాడు ఆ ధనవంతుడు? అయ్యా నేనే తప్పు చేశాను, నేను ఇదే పాతాళంలో ఉన్నాను, కానీ నా సహోదరులు, నా బంధువులు, నా మిత్రులు, నా స్నేహితులు, నా రక్త సంబంధికులు నిన్ను నమ్ముకొనక వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఇప్పుడు నేను వచ్చినట్టుగా వాళ్ళకి రాకూడదు. కానీ నన్ను నువ్వు కానీ భూలోకానికి పంపిస్తే నేనేం చేస్తాను, నీ గురించి చెప్తానయ్యా, లోపరుస్తాను అని అన్నాడు. కానీ సమయం అయిపోయింది. ఈ సమయం అయిపోయింది. ఇంకా వాళ్ళు ఇష్టం. వాళ్ళు అక్కడ ఎంతో మంది సువార్థికులు, ఉపదేశకులు వాళ్ళ మాట విని వాళ్ళ రక్షణ పొందితే ఇక్కడికి రాకుండా, ఇలాగ ఇక్కడికి రాకుండా గొప్ప ప్రదేశంలో ఉంటారు, మరొక రాజ్యంలో వాళ్ళు చేరుతారు. లేకపోతే నీలాగే ఇక పాతాళంలో ఉండాల్సి వస్తుంది. అది అలాగా పాతం ఉండాల్సి వస్తుంది. ఇంకా కనిపిస్తున్నట్లయితే ఒక యవనస్తుడు నేను నిజ వారసుడిగా కావాలని ఏం చేయాలి అన్నాడు. నీ ఆస్తంతా మీ నన్ను గమనించుకొని దేవుడు చెప్తూ వచ్చాడు. ఆ మాటకి చిన్న పుచ్చుకొని వెళ్ళిపోయాడు ఆ మాటకు. ఇప్పుడు అదే ప్రశ్న, నేను పరలోక రాజ్యం చేరాలంటే, నేను ఒక గొప్ప విశ్రాంతి స్థలంలో నేను చేరాలంటే ఏం చేయాలని మనము అడుగుతున్నాం, మనము చేరాలని అనుకుంటున్నాం. కానీ దేవుడు మార్చాడు. నీ పాపాలని, నీ శాపాలను విడిచిపెట్టి, నీ అపరాధాలను ఒప్పుకొని విడిచిపెడితే, సొంత రక్షకునిగా నువ్వు అంగీకరిస్తే నేను ఈ పాపం క్షమిస్తాను, నేను కడుగుతాను, నేను పవిత్రపరుస్తాను అని చెప్తున్నాడు. మరి ఇదే అనుకునే సమయము. ఈ రోజు కానీ మనం కానీ ఒప్పుకోకపోతే
రోజు కానీ మనం కానీ మన పాపను విడిచిపెట్టకపోతే ఆ ధనవంతునిలాగా ఆ యవనస్తునిలాగా మన యొక్క గొప్ప అవకాశాన్ని కోల్పోయిన వారంగా ఉంటాం. ఎంతో దుర్భరమైన స్థితిలో మనం ఉండాల్సి వస్తుంది. కాబట్టి మనం కానీ మన పాపాన్ని శాపాన్ని విడిచిపెట్టి అపరాధాలు ఆయన ఎదురు ఒప్పుకొని సొంత రక్షకుని కానీ అంగీకరించినట్లయితే, దేవుడు విశ్వాసం ఇచ్చినట్లయితే దేవుడు మన జీవితంలో శాంతి సమాధానం కలుగజేసిన వాడుగా ఉంటున్నాడు. మరి